హాయ్ నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు మరికొద్ది రోజుల్లో ఇక్కడ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ వచ్చే ఎన్నికల్లో ఈసారి ముఖ్యమంత్రి పీఠం మీద ఏ పార్టీ అభ్యర్థిని కూర్చోబెట్టబోతున్నారు, ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు, ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, ఇలాంటి విషయాలు తెలుసుకునేందుకు మన యోయో టీవీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తుంది. అందులో భాగంగా కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గానికి వచ్చాం. నంద్యాల ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎవరిని సీఎం చేయబోతున్నారు, ఏ పార్టీకి అధికారం ఇవ్వబోతున్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో మరికొద్ది రోజుల్లో ఎలక్షన్లు వస్తున్నాయి. ఈ వచ్చే ఎలక్షన్స్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది, ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది, మీ అభిప్రాయం ఏంటి? టీడీపీ వస్తే బాగుంటుంది సార్. చంద్రబాబు వస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు నంద్యాల చాలా డెవలప్ అయింది ఆయన వల్ల. ఇప్పుడు ఆఫ్ కోర్స్ అన్ని పథకాలు కూడా బాగున్నాయి ఆయన పెట్టేవి. అంటే ఇప్పుడు ఆయన రావడం వల్ల చాలా యూజ్ ఉంది, లేడీస్కి చాలా యూజ్ ఉంది. ఇప్పుడు ఒకవేళ ఇదేమంటారు నిరుద్యోగ వృత్తి అంటే ఏమి అవన్నీ పెట్టారు కాబట్టి ఆఫ్ కోర్స్ మేము ఒకవేళ రేపొద్దున మా డిగ్రీ అయిపోయినా కూడా మేము ఇంట్లో ఖాళీగా ఉన్నా కూడా ఒక 1000 రూపీస్ మాకు వస్తాయని ఒక ఇంటెన్షన్, అది బాగుంది. ఇంకా ప్లస్ అంటే జగన్ ఎందుకు రాకూడదని చెప్తున్నామంటే ఒకవేళ ఆయన వచ్చినా కూడా ఆయనకంత నాలెడ్జ్ లేదు కదా, అంటే ఏం చేయాలి ఏది అది ఐడియా లేదు. ఇప్పుడు ఒకవేళ మళ్ళీ ఇప్పుడు ఆయన ఆలోచనలు వేరేలా ఉంటాయి, వీళ్ళ ఆలోచనలు వేరేలా ఉంటాయి. ఒకవేళ ఆల్రెడీ అమరావతి ఫిక్స్ చేసినారు, ఏమంటారు ఆల్రెడీ క్యాపిటల్గా ఫిక్స్ చేసినారు, ఇంకా మళ్ళీ ఆయన వచ్చి వేరేది మార్చడం వల్ల అదంతా రిస్క్ ఉంటుంది. అందుకని చంద్రబాబు నాయుడు రావడమే బాగుంటుంది మా వరకు మేము అనుకునేది. చంద్రబాబు నాయుడు ఈ 5 yearsలో ఈ ఆంధ్రప్రదేశ్ని ఎంతవరకు ముందంజలో తీసుకెళ్లాడు, ఏమేమి అభివృద్ధి పనులు చేశాడు? చాలా చేశారు కదా సార్. ఇప్పుడు నంద్యాలకే వస్తే అసలు 30 years నుంచి నంద్యాలకి రోడ్స్ సరిగ్గా లేవు, బట్ ఇప్పుడు ఉన్నాయి కదా. సో అది అందుకని అంటే ఈ చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పథకాలలో మీకు ఏమైనా పథకం అందిందా? ఆయన పెట్టిన పథకాలు మీకు బాగున్నాయా, నచ్చినాయా? అంటే మా అమ్మ వాళ్ళకి అందినాయి సార్. అంటే ఇది పసుపు కుంకుమ ఏమంటే అది, అండ్ ఇంకా ఏమంటారు స్కాలర్షిప్స్ అంటే చాలా అందాయి, అంతవరకు అందాయి. టోటల్గా చంద్రబాబు నాయుడు పనితీరు మీకు నచ్చింది. ఓకే, ఈసారి మళ్ళీ ముఖ్యమంత్రిగా ఎవరిని చూడాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు చూడాలనుకుంటున్నారు. ఓకే, అంటే మీ మహిళలుగా మీకు ఎలాంటి రక్షణ పథకాలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు? ఏమైనా అలాంటి పథకాలు ఏమైనా పెట్టారా? షీ టీమ్స్ అవన్నీ ఇక్కడ కూడా రన్ అవుతున్నాయి కదా సార్. అవుతున్నాయి. బెటర్గా ఉందా? బెటర్గానే ఉంది. ఈ వచ్చే ఎలక్షన్స్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? కంపల్సరీగా టీడీపీ చంద్రబాబు నాయుడు రావాలని కోరుకుంటాము. ఎందుకంత స్మైల్గా చంద్రబాబు నాయుడు అనగానే నీ ముఖంలో ఒక చిరునవ్వు కనబడుతుంది? అట్లాని కాదు, భూమా నాగిరెడ్డి మాకెంతో, మా నంద్యాలకి ఎంతో చేసినారు. ఆయన రుణం ఎట్లా తీర్చుకోవాలో ఎవ్వరికి తెలీదు. రోడ్లని కానీ, పూర్ పీపుల్కి ఇల్లులు కానీ, చాలా పసుపు కుంకుమలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వేశారు. ఇప్పుడు ఈ 5 years ఇప్పుడు చంద్రబాబు నాయుడు రావాలనే కోరుకుంటాం. ఆ తర్వాత ఎవరు వస్తారో మాకు తెలీదు. రాజశేఖర రెడ్డికి ఉన్నంత అనుభవము, అంత టాలెంట్ జగన్కి లేదు. ఇప్పుడు ఏదో జస్ట్ పోటీకి వస్తున్నామని ఏదేదో చెప్తున్నారు, కానీ టీడీపీ చంద్రబాబు నాయుడు వస్తేనే చేస్తాడు ఇవన్నీ. జగన్ వస్తే అంత అనుభవం ఆయనకు లేదు. ఇప్పుడు అమరావతి అన్నారు, చంద్రబాబు నాయుడుకి అనుభవం ఉంది చాలేళ్ల నుంచి. జగన్కి ఏముంది, పోలవరం అదంతా జగన్ చూసుకోగలుగుతాడా? లేదు. టీడీపీ అయితేనే చూసుకుంటాడు. నెక్స్ట్ బ్రహ్మానందరెడ్డి ఇక్కడ నంద్యాలలో వస్తాడు కంపల్సరీ, అది నా నమ్మకం. చంద్రబాబు నాయుడు అంటే అంత ప్రేమ ఉంది, ఆయన చేసిన పథకాలు నీకు ఏవి నచ్చినాయి? ఏమన్నా 2 పథకాల పేర్లు చెప్తావా? పథకాలు అంటే ఇప్పుడు పింఛన్ ఇస్తున్నాడు. నెక్స్ట్ అది చాలా వరకు పింఛన్ ఇప్పుడు 2000 ఇస్తున్నాడు. ఇంకా వాళ్ళకి ఏం కావాలి, నెలకు సరిపోతుంది వాళ్ళకి. పసుపు కుంకాలు ఇప్పుడు మా అమ్మ వాళ్ళకి వస్తున్నాయి. ఇంకా హ్యాపీగా ఉండొచ్చు. ముసలి వాళ్ళైనా వాళ్ళకి ఏం లేదు అని మాకేం రావడం లేదు ఇది అంటున్నారు. జగన్ వస్తే నేను 4000 ఇస్తా అంటున్నాడు. యాడిస్తాడు? ఇవ్వలేడు. 2000 ఇవ్వడానికే ఇక్కడ చాలా కష్టపడి టీడీపీ ఆడికి చేసినాడు. మీలాంటి చదువుకున్న విద్యార్థులకు చంద్రబాబు నాయుడు ఎలాంటి పథకాలు పెట్టాడు? మీకు ఏమైనా అందుతున్నాయా ఈ పథకాలు అంటే ఇప్పుడు స్కాలర్షిప్స్ వేస్తున్నాడు, మాకు అందుతున్నాయి అవి. ఇంకా షీ టీమ్స్ అనే పెట్టినారు కదా, అవి బాగున్నాయి. టోటల్గా మీరు సెక్యూరిటీగా ఉన్నారా? ఫుల్ సెక్యూరిటీగా ఉన్నారా? ఈ ఆంధ్రప్రదేశ్లో మహిళలుగా, ఒక విద్యార్థిగా, ఒక లేడీస్గా మీరు ఫుల్ సెక్యూరిటీ ఉందంటారా? ఫుల్ సెక్యూరిటీగా ఉంది. సరే, ఈ నంద్యాల నియోజకవర్గం గతంలో చేసిన పాలకులు అభివృద్ధి చేశారా? ఇప్పుడు ఈ 5 yearsలో అభివృద్ధి బాగా జరిగిందా? ఇప్పుడు భూమా నాగిరెడ్డి చనిపోయిన తర్వాత నంద్యాల ఎంత డెవలప్ అయిందంటే అంత డెవలప్ అయింది. ఆయన చనిపోవడం వల్లనే ఆయన కళ, మాకు నంద్యాలకి రోడ్లు రావాలని, పేదవాళ్ళకి ఇల్లులు రావాలని, సో ఆయన కళ నెరవేరింది. మేము ఇప్పుడు హ్యాపీగా ఉన్నాము. ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఒకవేళ టీడీపీ వస్తే, జగన్ వస్తే ఇది చెప్పలేము, జరుగుతుందో జరగలేదో. టీడీపీ వస్తే కంపల్సరీ జరుగుతుంది. సరే అమ్మ, నువ్వు మద్దతు ఇస్తే, నువ్వు ఎవరికన్నా హెల్ప్ చేస్తే, ఒక సీఎంగా
ఎవరికి చేస్తావు? లోకల్గా ఎమ్మెల్యేలుగా ఎవరికి మద్దతు ఇస్తావు? నేనైతే భూమా బ్రహ్మానంద రెడ్డికి ఇస్తాను. ఇంకా సీఎంకి వస్తే కంపల్సరీ చంద్రబాబు నాయుడు. ఇంకా భూమా నాగిరెడ్డి నాకెందుకు ఇష్టం అంటే మా డాడీకి ఇంకా చచ్చేంత ప్రాణము. మా డాడీనే నాకు రోజు చెప్తుంటాడు ఇట్లా భూమా నాగిరెడ్డి గురించి మేలు చేసినది అదంతా కూడా నాకు మా డాడీ చెప్పడం వల్ల నాకు తెలిసి వచ్చింది బ్రహ్మానంద రెడ్డి మనకి ఇంత చేసినాడు. అది వాళ్ళు ఎన్ని మోసాలు చేసినా పక్కన పెడితే వాళ్ళు ఒక్క మంచి పని చేసినా నిలిచిపోతారు. టోటల్గా సీఎంగా చంద్రబాబు నాయుడు పక్కా వస్తాడు. ఈ వచ్చే ఎన్నికల్లో ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది? మీ అభిప్రాయం చెప్పండి. నా అభిప్రాయం అయితే జగన్ రావాలని కోరుకుంటున్నాను. ఎందుకు అంత ఖచ్చితంగా స్మైల్గా జగనే రావాలని ఎందుకు కోరుకుంటారు? అంత సంతోషం ఎందుకు మీకు? ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు చాలా బాగా చేశారండి. ఆయన ఉన్నప్పుడు చాలా బాగుండేది. ఇప్పుడు వాళ్ళ కొడుకు వస్తే బాగుంటుందని మా అభిప్రాయం. ఆయన సేమ్ వాళ్ళ ఫాదర్ లాగే చేస్తారనే నమ్మకం మాకుంది. సరే అమ్మా, ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి ఇక్కడ చంద్రబాబు నాయుడు సీఎంగా వ్యవహరిస్తున్నాడు. ఈ 5 సంవత్సరాల్లో ఆయన చేసిన అభివృద్ధి మీకు నచ్చిందా, నచ్చలేదా? మీరు జగన్ కావాలని కోరుకున్న దాంట్లో అర్థం ఏంటి? ఆయన చేసినది బాగానే ఉందండి, కానీ నాకైతే ఆయన చేసిన దానికంటే రాజశేఖర్ రెడ్డి గారే ప్రజలకు మామూలుగా చెప్పాలంటే వ్యవసాయస్తులకి చాలా బాగా చేశారు. చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి ఏం చేయలేదండి. జగన్ వస్తే వ్యవసాయస్తులకు బాగా చేస్తారని నమ్మకం ఉంది. సరే మేడం, ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు ఏం చేయలేను కానీ ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టాము. ఈ మధ్యలో కొన్ని పసుపు కుంకుమ, రైతులకు బీమా అలాంటి పథకాలన్నీ పెట్టాము. ఖచ్చితంగా నెక్స్ట్ సీఎంగా కూడా నేనే ఉంటానంటూ ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. ఆ పథకాలు ఏవి మీకు అందలేదా, మీకు నచ్చలేదా? మాకైతే నేను పొదుపులో లేనండి. పథకాల కింద నాకైతే తెలియదు, అవి దాని గురించి నాకు తెలీదు. టోటల్గా ఈ నంద్యాల నియోజకవర్గం చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అభివృద్ధి చెందిందా, గతంలోనే అభివృద్ధి చెంది ఉందా? ఇక్కడ అంటే చంద్రబాబు నాయుడు అంటే మేము ఇక్కడ ఉండం కాబట్టి అభివృద్ధి చంద్రబాబు నాయుడు వచ్చాకే చేశారు. ఇంతకుముందు బాగా ఇరుగ్గా ఉండింది, కానీ ఇక్కడ బాగా ఫ్రీగా ఉంది. మీది ఇదే నియోజకవర్గం, ఈ ఎమ్మెల్యేనే ఉంటాడు మీకు. ఈ ఎమ్మెల్యే అందరికి అందుబాటులో ఉంటాడా? ఎప్పటికీ మీకు ఎప్పుడన్నా అందుబాటులోకి వచ్చారా? తను చేసిన పనులు ఏమైనా నచ్చాయా మీకు? సరే, ఈసారి మీరు మద్దతు ఇవ్వాలనుకుంటే సీఎంకి ఎవరికి మద్దతు ఇస్తారు? ఏ పార్టీకి మద్దతు ఇస్తారు? వైఎస్ఆర్సీపీకే. వైఎస్ఆర్సీపీకి. ముఖ్యమంత్రిగా జగనే. జగన్. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది? ఏ పార్టీ వ్యక్తి అయితే బాగుంటుంది? ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ వస్తే బాగుంటుంది. సార్ నమస్తే సార్, మీ పేరేం పేరు సార్? ప్రతాప్ రెడ్డి గారు. మీరు నంద్యాల నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి. శాంతరామ్ హాస్పిటల్లో జాబ్ చేస్తాను, ఇక్కడ ఉంటాను. రైట్ అండి. అంటే మీరు నంద్యాల నియోజకవర్గ వ్యక్తే, ఓటరే? సరే అండి. మీరైతే ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైతే కాదు? ఏం కాదండి, కాదు, కామన్ మ్యాన్. రైట్ సార్. అయితే ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఈసారి ఇక్కడ జరగబోయే ఎలక్షన్స్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? సార్ జగన్మోహన్ రెడ్డి వస్తే కూడా బాగుంటుందని మా అభిప్రాయం. అంటే మీ శ్రీమతి చెప్పిందని మీరు చెప్తున్నారా? మీ అభిప్రాయం ఏం లేదండి. రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు కానివ్వండి, పేద ప్రజలకు చేసినటువంటి పథకాలు కానివ్వండి, వాటిని అన్నీ చూసుకుంటే ఒకసారి జగన్మోహన్ రెడ్డి వస్తే కూడా బాగుంటుందని మా అభిప్రాయం. అంటే జగన్మోహన్ రెడ్డిని ఏం చూసి జగన్మోహన్ రెడ్డి రావాలని అనుకుంటున్నారు మీరు? నాయకుడిలో మంచి లక్షణాలు ఉండాలి. ఇప్పుడు ఆయనకు తండ్రి గారు ఉన్నటువంటి లక్షణాలు అతనిలో ఉన్నాయి. ప్రజలకు మేలు చేస్తారని ఆశిస్తున్నాం. అంటే చంద్రబాబు నాయుడు కూడా అనేక సార్లు సీఎంగా కొనసాగింటే చాలా సీనియర్ నేత. ఆయన చేయని పనులు జగన్మోహన్ రెడ్డి చేస్తారని మీరు అనుకుంటున్నారా? అనుకుంటున్నాం, చేస్తారని అనుకుంటున్నాం. కానీ చంద్రబాబు నాయుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిన తర్వాత 5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. ఆయన పరిపాలన ఎలా ఉంది? సంక్షేమ పథకాలు ఆయన పెట్టిన పథకాలు రుణమాఫీ అంటే ప్రజలకు చాలామందికి అందలేదండి. అవి కొందరికి అందాయి, చాలా సపోజ్ నాకే రాలేదు అది రుణమాఫీ. 4వ విడత అన్నారు, ఇంతవరకు లేదు. ప్లస్ వచ్చేసి ఇప్పుడు పోస్ట్ డేట్ చెక్కులు అంటున్నారు. అవి ఆ చెక్కుల వల్ల ఏం లాభం ఉండదు. ఏదన్నా నీకు పేద ప్రజలకు సరిగ్గా అందాలి అంటే డైరెక్ట్గా ఇస్తేనే వాళ్ళు కూడా అనుకుంటారు కదా ఏదైనా. అది టోటల్గా మరి ఈ నంద్యాల నియోజకవర్గం చూసుకుంటే కనుక గత పాలకులు చేసిన అభివృద్ధి బాగుందా? ఈ 5 ఇయర్స్లో అభివృద్ధి బాగుంది? ఇక్కడ చంద్రబాబు నాయుడు వచ్చిన కారణంగా ఇక్కడ గాంధీ సెంటర్ నుంచి నూనెపల్లె వరకు కూడా ఈ రోడ్డు బాగుంది. ఇక్కడ సిమెంట్ రోడ్లను కూడా బాగానే వేశారు. ఇక్కడ ఈ నంద్యాల లోకల్గా ఇబ్బంది లేదు. ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యే పనితీరు బాగానే ఉందండి ఇక్కడ. సరే, ఇక్కడ నంద్యాలలో ఈసారి ఎవరు ఎమ్మెల్యే అయితే బాగుంటుంది? రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? అది ప్రజలు నిర్ణయిస్తారు సార్. ఒక ఓటర్గా మీరు చెప్పండి. ఒక ఓటర్గా అంటే మంచి పనులు చేసిన దాన్ని బట్టి మనం చెప్పగలుగుతాం. ఎవరు మంచి పని చేస్తారు అనుకుంటున్నారు మీరు? ఇప్పుడైతే ఇక్కడ బ్రహ్మానంద రెడ్డి దీనివల్ల బాగానే చేస్తున్నారు. నెక్స్ట్ సీఎం ఎవరికి మద్దతు ఇస్తారు?
వైఎస్ఆర్సీపీ. మీ మద్దతు ఇస్తే వైఎస్ఆర్సీపీకి ఇస్తాం మేము మద్దతు. ఈ ఎలక్షన్స్లో, ఈసారి జరగబోయే ఎలక్షన్స్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలంటే ఎవరు ముఖ్యమంత్రి రావాలి? ఏ పార్టీకి అధికారం ఇవ్వాలి? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ముక్కోణం పార్టీల మాదిరి ఉంది కాబట్టి ప్లస్ ఇప్పుడు ఫస్ట్ వైసీపీ ఉంది, జనసేన ఉంది, మరి ఇప్పుడు తెలుగుదేశం కూడా ఉంది కాబట్టి ఒకవేళ ఇప్పుడు జనసేనను కూడా తక్కువ అంచనా మనం వేయాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు స్థానాలలో వాళ్ళు కనుక పోటీలు చేస్తే కనుక కనీసం వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశానికి అయితే డిపాజిట్ రావనేది మాత్రం ప్రజలలో పక్కా తెలిసిపోయింది. తెలుగుదేశం పార్టీకి డిపాజిట్ రాదా ఈసారి? రాదనేది మాత్రం తెలిసిపోయింది. ఎట్లా అంటే నంద్యాల ఒకటి వస్తే సరిపోదు కదా. నంద్యాల సరే ఇది ఏదన్నా ఇప్పుడు ఒకరి సొమ్ము ఒకరిది సోకొకరిది అన్నట్టు కష్టం ఒకరు చేస్తే ఫలితం ఒకరు. ఇప్పుడు సపోజ్ ఇదే రోడ్ల విస్తరణే తీసుకుంటే సొమ్ము ఒకరిది సోకొకరిది అన్నట్లు కష్టం ఒకరు చేస్తే దానికి సంబంధించినటువంటి ఫలితాన్ని తెలుగుదేశం తీసుకుంటున్నారు. అదేవిధంగా జనాలు కూడా ఆలోచన చేస్తున్నారు, ఎవరు కష్టపడినారు, ఎవరు చేసినారు, దీనిలకు ఇదెల్లా జనాల కోసం ఎవరు చేసినారు అనేది. ఇప్పుడు రాజకీయాల పరంగా పార్టీల పరంగా ఇప్పుడు అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు చూస్తే ఇప్పుడు వైసీపీకి ఎంతవరకు ఉందో అంతో ఇంతో జనసేన పార్టీకి కూడా ఆ హోదా ఉంది అనేది నేను బహిరంగంగా చెప్పగలుగుతున్నాను. నేను వైసీపీకి ఉంది, జనసేనకు ఉంది, టీడీపీకి ఉంది అంటున్నారు. ఈసారి ఎవరు పార్టీ అధిష్ఠించేది ఎవరు? ఎవరు ముఖ్యమంత్రి అయ్యేది ఎవరు? నేను చెప్పేది అదే సార్. అంటే నువ్వు ఇన్ని చెప్పావు, నేను ఒక ఓటర్కి నిన్ను అడుగుతున్నాను. ఈసారి నువ్వు మద్దతు ఇస్తే ఎవరికి ఇస్తావు? ఎవరైతే బాగుంటుంది ఈ రాష్ట్రాన్ని, ఎవరైతే ఈ రాష్ట్ర ప్రజలందరినీ బాగా చూసుకుంటాడు, ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? ఇప్పుడు మనం అయితే కొత్తగా ఇప్పుడు వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గురించి జనాలకు ఇప్పుడు అవగాహన అయితే అంతో ఇంతో కొంచెం లేదు కాబట్టి ఇప్పుడు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఎన్నో పథకాలు, ఆరోగ్యశ్రీ కానీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కానీ ఎన్నో సదుపాయాలు చేసి జనంలో పథకాలు నిలిచిపోయేటట్టుగా, మనిషి లేకపోయినా ఇప్పుడు అతన్ని ఆరాధిస్తూ ఉన్నారంటే అది ఆయన గొప్పతనం. ఆ చలువ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది కాబట్టి 100% ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశాలు అయితే బాగానే కనిపిస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఏం చేయలేదా? ఏం చేయలేదు. ఏం చేసినాడు? రైతు రుణమాఫీ అన్నాడు, మొట్టమొదటి సంతకాలు చేసినాడు. ఊరికే ప్రజాధనాన్ని 1000 కోట్లు అనవసరంగా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారము 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్తో ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినటువంటి మనం ఒక బిచ్చగాలతో సమానంగా మనల్ని బయటికి వెళ్ళగొట్టినటువంటి సందర్భాలలో ప్రమాణ స్వీకారానికి 30 కోట్లు దాదాపు ఖర్చు పెట్టి అందరి ముఖ్యమంత్రులను పిలిపించినది ప్రమాణ స్వీకారాలు ఉందాగా చేసుకోవాల్సిన అవసరం లేదు. అదే మామూలుగా ఇప్పుడు మొన్న వచ్చినటువంటి టీవీలలో కూడా చెప్పినారు, చంద్రబాబు నాయుడు గారి గురించి ఆర్భాటాలు ఎక్కువ, పోరాటాలు తక్కువ చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే ఆయన మన భారతదేశంలో ముఖ్యమంత్రులైనటువంటి ముఖ్యమంత్రులు ఎంతమంది అయితే ఉన్నారో మన రాష్ట్రంలో 6 నెలలలో అంత ఖరీదైనటువంటి ప్రయాణాలు చేసినటువంటి ముఖ్యమంత్రి మన భారతదేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే ఒక చంద్రబాబు నాయుడే. మళ్ళీ జనంలోకి వచ్చేసరికి సవితి తల్లి ప్రేమ చూపిస్తాడు జనాల మీద. మనం లోటు బడ్జెట్తో వచ్చినాం, మన బడ్జెట్ మనకు అప్పులలో ఉన్నాము, ప్రత్యేక హోదా గురించి గతంలో ఎన్నో విషయాల గురించి కూడా విద్యార్థులు పోరాటాలు చేస్తే ఆయనకు అవసరమైనప్పుడేమో ప్రత్యేక హోదా కావాలంటాడు, అవసరం లేనప్పుడు ప్రత్యేక హోదా లేదంటాడు. దాన్ని పక్కన పెట్టినాడు. నోట్ల కేసులో దొరికినాడు, పక్కన పెట్టేసినాడు. మళ్ళీ ఇప్పుడు ఢిల్లీలో అనవసరంగా 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఢిల్లీలో ఆయన ఆర్భాటాలు చూపించుకోవడానికి విలాసవంతమైనటువంటి దీక్ష అది. ఏదో ఫోజులు కొట్టడానికి పోయినారంతే, దీక్షలు చేయడానికి కాదు పోయినది. కాబట్టి ప్రజలు కూడా దీన్ని ఖచ్చితంగా గమనిస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి మాత్రం తెలుగుదేశానికి అధికారంలోకి వచ్చేటువంటి అర్హత లేదు అని చెప్పి ఖచ్చితంగా జనాలు అయితే చెప్పగలుగుతా ఉన్నారు. నేను కూడా ఆటో డ్రైవర్ను, మామూలుగా నేను పలు ప్రాంతాలు తిరుగుతూ ఉంటాను. టోటల్గా నువ్వు మద్దతు ఇస్తే ఎవరికి మద్దతు ఇస్తావు? ఫైనల్ క్వశ్చన్ చెప్పు నాకు. ఫైనల్ క్వశ్చన్గా అన్నా నేనైతే పక్కా చెప్పలేను. జగన్ కానీ వైసీపీ కానీ అన్న రెండే. నా వరకు అంటే నా ఇప్పుడు అభిప్రాయాలు చెప్పడం కూడా బాగుండదు మనసులోటివి. నేనైతే చెప్పేది మాత్రం జనసేన కానీ వైసీపీ కానీ. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.